ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుంటారు. ఏం భయపడవద్దు, దిగులు పడవద్దు. ఈ ఉదయకాలం దేవుడు మనం దర్శిస్తానంటున్నాడు. మీలో ఎవరెవరికైతే దేవుని స్వర వినాలని ఆశపడుతున్నారో మీరందరూ దేవుని స్వరం వినబోతున్నారు. ఇదే మీకు ఇవ్వబడుతున్న ఈరోజు వచ్చే ప్రవచనం. దేవుని స్వరం మీరు వినబోతున్నారు. ఇంతకాలం దుష్టుల యొక్క లేకపోతే భయక్రాంతులుగా చేసేవారి యొక్క స్వరాన్ని విన్నారు, కలవరపడ్డారు. ఇప్పుడు ప్రేమగల తండ్రి యొక్క స్వరాన్ని మీరు వినబోతున్నారు. ఆయన ఒక స్వరం మీ జీవితంలో మారుమ్రోగపోతున్నాయి. దేవుడు అడుగడుగునా ఆయన స్వరాన్ని మీకు వినిపించబోతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. నిన్న మనము పరిశుద్ధ పౌలు యొక్క తగ్గింపు గురించి మాట్లాడాం. అవును, మనకు బైబిల్లో మోసేతో దేవుడు 3 రకాల బలిపీఠము కట్టమన్నప్పటికీ 3 రకాల బలిపీఠము కట్టమనిచ్చి దేవుడు సెలవిచ్చినప్పటికీ మట్టితో చేయమన్న బలిపీఠాన్ని కడితే గనక నేనే వచ్చి ఆశీర్వదిస్తానని చెప్పి దానికి వాగ్దానాన్ని ప్రవచనాన్ని కూడా చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే మట్టితో చేయమన్న బలిపీఠము తగ్గింపుని చూపిస్తుంది కాబట్టి దానికి ఒక ప్రత్యేకత ఉందనే విషయాన్ని ఈరోజు మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ పౌలు యొక్క తగ్గింపు గురించి నిన్న ఒక విషయం చెప్పాను, మన యథార్థ స్థితిని ఒప్పుకోవాలని. రెండవదిగా ఈరోజు మరొక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదివితే పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నాకు ఒక శరీరంలో ఒక ముళ్ళు ఇవ్వబడ్డాయి. ఆ ముళ్ళు తీసేయమని నేను దేవుని దగ్గర అడిగాను, కానీ ఆయన నా ముళ్ళు తీయలేదు. ముళ్ళు తీయటానికి బదులుగా నా కృప నీకు చాలని చెప్పి నాకు వాగ్దానం ఇచ్చాడు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చదివితే మనకు స్పష్టంగా ఆయన పలుకుతున్న మాట మనకు అర్థమవుతుంది. 3 సార్లు ప్రార్థన చేశాను, కానీ ప్రభు నా యొక్క ముళ్ళును తీసేస్తాను అనలేదు, కానీ నా కృప నీకు చాలని, నా బలము నా శక్తి పరిపూర్ణముగా నీ బలహీనములో వెల్లడిపరచబడతాయి అని నాతో మాట్లాడారని చెప్పటం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి ఎంతగా తగ్గించుకొని దేని దాచిపెట్టకుండా ఓపెన్గా ఓపెన్ డిక్లరేషన్ మనం చూస్తున్నాం. ఎవరెవరైతే తగ్గింపు కలిగి ఉన్నారో మీలో ఓపెన్ డిక్లరేషన్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఇప్పుడు దాకా పెద్ద అపోస్తలుడుగా చూశారు, స్వస్థత అద్భుతాలు వరం కలిగిన దైవజనుడుగా చూశారు, ఇప్పుడు నేను ఇలా చెప్తే ఏమనుకుంటారు అని తను అనుకోలేదండి. ఈవెన్ కొంతమంది బలహీనత ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బ్లడ్ ప్రెషరే ఉంది, బీపీ ఉందనుకోండి, లేకపోతే డయాబెటీస్ ఉందనుకోండి, మీకు ఏమైనా బలహీనత ఉందా అని అడిగితే డయాబెటీస్ ఉంది అని చెప్తే నన్ను ఏమనుకుంటారో అని దాచిపెట్టే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది అప్పుల్లో ఉంటారు. వాళ్ళు బయటికి చెప్పినప్పుడు మా అప్పులు ఏమీ లేదండి అంటారు. అప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, అప్పులు వీళ్ళకి లేదు కాబట్టి బాగా సమర్థి ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర 10,000 అడిగితే పోతాయని చెప్పి 10,000 అడుగుతారు. కొంతమంది ఏమో ఉన్నా కూడా లేనట్టుగా, వాళ్ళ దగ్గర బాగా ఉన్నప్పటికీ లేనట్టుగా మాట్లాడతారు. 2 తప్పే. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ఏం చేస్తారంటే వారిలో ఉన్న బలహీనతను, వారిలో ఉన్న లోపాన్ని, వాళ్ళలో ఉన్న ఆ యొక్క చెప్పుకోలేని విషయాన్ని దేవుని బిడ్డలారా ఎదుటి వ్యక్తి దగ్గర చెప్పడానికి భయపడతారు. కొంతమంది సాక్ష్యాలు తాగుబోతు నుండి రక్షించబడి ఉంటారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పరా బాబు అంటే నేను తాగాను అని చెప్పి ఇప్పుడు నేను రక్షించబడ్డానని సాక్ష్యం చెప్పడానికి బాధపడతారు. వారు బలహీనతను ఒప్పుకోవటంలో చాలా అభ్యంతరపడతా ఉంటారు. ఇంకొక చోట పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నేను పాపుల్లో ప్రధానమైన పాపిని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి తన ఎంతగా వినయముతో విధేయత్వం నడుచుకుంటున్నాడో చూడండి. తన్ను తాను ఐడెంటిఫై చేసే విషయంలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, నేను అపోస్తులందరిలో చిన్నవాడిని అంటున్నాడు, నేను అల్పుడను అంటున్నాడు. వాస్తవానికి దేవుని బిడ్డలారా, మరి
ఎంతో బలంగా వాడబడుతున్న వ్యక్తి, అభిషేకం కలిగిన వ్యక్తి, తన అభిషేకం తనది కాదు, తన వాడబట్ట తన యొక్క గొప్పతనం మంచితనం కానే కాదనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే తగ్గింపు గల వాళ్ళు ఎవరైనా సరే దేవుని మయపరచటంలో వాళ్ళు దృష్టి పెడతారు. ఎక్కడ దేవుని నామానికి ఘనహీనం వచ్చినట్టుగా, డిస్హానర్ వచ్చినట్టుగా ఎప్పుడు ప్రవర్తించరు. ఇంకా ప్రతి చోట దేవుని నామాన్ని మయపరచాలని ఆ ఒక మంచి దృక్పథంతో ముందుకు వెళ్తారు. ఈరోజు పౌలు యొక్క తగ్గింపు ఈరోజు ఏమైపోయింది? ఈరోజు అనేకుల ఇటువంటి తగ్గింపు లేదండి. అపోస్తులు అందరూ తగ్గించుకున్నారు. పేతురు చూడండి, అంత నీడ పడితేనే స్వస్థత పొందిన వ్యక్తి, ఆయన కాళ్ళు పడితే, మోకాలు ఆయన పాదాల సాష్టాంగం పడితే, నేను కూడా మీలాంటి మనిషినే కదా, ఎందుకు నా కాళ్ళ మీద పడుతున్నారని అడుగుతున్నాడు. ఇలాగా అపోస్తులు అందరూ ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలారా తామే తగ్గించుకుంటున్నారు. అపోస్తుడైన యోహాను పరలోకంలో మరి సాష్టాంగ పడిపోయాడు దేవదూతను చూసి. అయితే నేను దేవదూతను కాదు, నాకెందుకు సాష్టాంగ పడుతున్నావు అంటున్నాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే దేవుని బిడ్డలారా మన తగ్గింపుతో, వినయముతో మన ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగించాలి. అప్పుడు ఎవరైనా కరెక్షన్ చేస్తే కూడా తగ్గింపు కలిగిన వాళ్ళు సరి చేసుకుంటారు. లేకపోతే నువ్వు నాకు చెప్పేదేంటి, నేను చేసేదేంటి అన్నట్టుగా ఉంటారు. కొంతమంది భర్త మాట కూడా వినరు. భర్త కరెక్షన్ చెప్పినా కూడా భార్యలు వినరు, తిరుగుబాటు చేస్తారు. నీలో మంచితనం ఉందా ఏంటి, నీలో పొరపాటు లేదా, లేకపోతే మీ అమ్మలో పొరపాటు లేదా, మీ చెల్లిలో పొరపాటు లేదా అని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతారు. నో అవి కరెక్ట్ కాదు. అలాగే ఒక శిశిరికం చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఒక పాస్టర్ కింద ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఒక నాయకుడి దగ్గర ఉన్న ఒక నాయకుడు నాయకత్వం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎంత తగ్గించుకోవాలి వాక్యం ద్వారా, లేకపోతే వ్యక్తిగతంగా హెచ్చరించినప్పుడు సరి చేసుకోవాలి కదా. ఈ సరి చేసుకోవటం అనేది తగ్గింపుటనే కలుగుతాయి. ఈరోజు ఆ తగ్గింపు గల వారుగా మీరు ముందుకు సాగాలని ప్రార్థిస్తూ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో తగ్గింపు గల వారుగా మమ్మల్ని చేయండి. విశేషమైన కృపత ఇచ్చండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకముతో నింపండి ప్రభా. నీ వెలుగుతో నింపమని, తాక్కుమని, తోడుండుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడే దేవుడు తగ్గింపాత్మతో నింపునగాక, అభిషేకముతో నింపునగాక, వరాలతో ఫలాలతో నింపునగాక, దైవిక ప్రసరతో నింపునగాక, దైవిక మహిమతో నింపునగాక. మీకు స్వస్థత యేసు నామములో కలుగునగాక. ఇప్పుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 32:19 వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఈ వాగ్దానం బట్టి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.